ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU ఆధ్వర్యంలో మార్కాపురం పురపాలక సంఘం నందు ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలని మోకాలపై నిలుచుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 21,000 రూపాయలు జీతాలు పెంచాలని, మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, చనిపోయిన కార్మికుల కుటుంబానికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే రిటైర్మెంట్ అయిన కార్మికులు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకొని ఎప్పుడైనా కార్మికులు సమ్మెలోకి వెళ్తామని, సమ్మె వల్ల ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ప్రభుత్వ బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె సుబ్బారాయుడు, గొట్టం హరికృష్ణ, దనంకొల చెన్నారాయుడు యాదవ్, ఎస్కే ఇమాంసా, జి అల్లూరయ్య, శేఖర్, ఈ కనకయ్య, ఎస్కే సలాం ఖాన్, ఎం కేశవ తదితరులు కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మార్కాపురం మున్సిపాలిటీ వద్ద ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మోకాలపై నిల్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మేము గత 25-30 సంవత్సరాల నుండి మార్కాపురం మున్సిపల్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాము. చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నాము. మేము మాకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతం అమలు చేయాలని, అలాగే మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అమలు చేయాలని, తల్లికి వందనం వగైరా మొత్తం అమలు చేయాలని కోరుతున్నాము. మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్డ్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, మరియు కార్మికులకు ఎక్స్గ్రేషియా 2 లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నాము. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ తరఫున మేము ఈ కార్యక్రమం ఇవి అన్నీ చేయాలని కోరుతున్నాము. ఇట్లు చంద్రరాయుడు, మార్కాపురం కాంట్రాక్ట్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం CITU అనుబంధ సంస్థ. మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగము, మరణించిన కార్మికుల కుటుంబం ఉద్యోగము, సంక్షేమ పథకాలు, సమాన పనికి